సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో హై టెన్షన్ నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడి చేశారు స్థానికులు. కలెక్టర్ సహా అధికారుల వాహనాలపై కర్రలు, రాళ్లతో అటాక్ చేశారు. ఈ ఘటనలో చాలా మందిని అరెస్టు చేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో అధికారులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణ కోసం గ్రామ సభకు వెళ్లిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసలు కొడంగల్లో ఏం జరుగుతోంది, రైతుల్లో ఎందుకంత ఆగ్రహం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా లగచర్లలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. అయితే తమ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు అధికారులపై దాడి చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం మొత్తం 1314 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. 3 గ్రామాల్లో పట్టా భూములు సేకరిస్తుండటంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూములు కోల్పోతున్న రైతులతో పాటు ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితమవుతుందనే కారణంతో మిగతా రైతులు కూడా ఆందోళనలు నిర్వహించారు. అక్టోబర్ 25న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఔటి శేఖర్పై రోటిబండ తండావాసులు దాడి చేశారు. అయితే లేటెస్ట్ గా వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో టెన్షన్ నెలకొంది. కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతు కుటుంబాలు దాదాపు 200 వరకు ఉన్నాయి. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా భూమికి 10 లక్షల పరిహారం, అలాగే 120 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, అర్హతను బట్టి పరిశ్రమలో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే తమ భూములు కోల్పోతే భవిష్యత్తు లేదని పలువురు రైతులు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. అయినా సరే స్థల సేకరణకొచ్చిన అధికారులపై దాడి చేశారు స్థానికులు. అయితే లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడింది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఈ ఘటన తర్వాత మరింత పీక్స్ కు చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తిరగబడుతోంది, తెలంగాణ తల్లడిల్లుతోందని, తమ ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లగాయించి ఎదురొడ్డుతోందని కామెంట్ చేశారు. కుట్రలు, కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుందన్నారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారని, అలాగే హైడ్రా దౌర్జన్యాల పట్ల సర్కార్పై జనం తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారని ఫైర్ అయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు నిరసన బాట పట్టారని గుర్తు చేశారు. ఇక ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నలు ధిక్కారంతో రగిలిపోతున్నారని తెలిపారు. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహాధర్నా, అలాగే గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంటోందని అన్నారు. ఇక కులగణనలో అడుగుతోన్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందని, గురుకులాల్లో సమస్యల పరిష్కారానికి విద్యార్థులంతా ఏకమై రోడ్లపై బైఠాయిస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనపై స్పందించారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్తులను అరెస్టు చేయడం దారుణమని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కొడంగల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో రంగంలోకి దిగారు 300 మంది పోలీసులు. కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దుద్యాల, బొమ్రాస్పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. దీంతో కొడంగల్లో టెన్షన్ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.